వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఇండియన్ ఐడల్ సీజన్ 1లో మన తెలుగు నుంచి మాత్రం నిజంగా అద్భుతమైన పాటలు పాడేసి మనందరినీ ఎంటర్టైన్ చేసి అండ్ ఇప్పుడైతే ఒక ప్లేబ్యాక్ సింగర్గా ముందుకెళ్తూ ఉన్న జయంత్ బ్రో ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. అండ్ సరదా సరదా మాటలతో అండ్ జర్నీ ఎలా ఉంది అండ్ ఇండియన్ ఐడల్ తర్వాత వచ్చిన ఛాన్సెస్ ఏంటి అండ్ వాగ్దేవితో ఇంకా టచ్లో ఉన్నాడా లేదా, సో ఎదురుపడినప్పుడు కొట్టుకుంటూ ఉన్నారా, ఇలా బోల్డ్ అని సంగతులు అనేది కూడా సరదాగా సరదాగా మాట్లాడుకుందాం. జయంత్ బ్రో ఎలా ఉన్నావు? హాయ్ జానకర్, వెరీ వెరీ హ్యాపీ ఫర్ ది కొలాబరేషన్. ఎలా ఉన్నారు? లైఫ్ ఎలా ఉంది? ఎస్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. ఎందుకంటే జర్నీ వైజ్ 3 yearsలో కూడా చాలానే సాధించాను. అంటే ఐ గాట్ ఎ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్, రికార్డింగ్స్ అండ్ షోస్ కానీ ఒకటి 2 ఫారెన్ ట్రిప్స్ కూడా వచ్చాయి. హే, ఏ దేశం? ఆటగాడు అన్నట్టు ఆ దేశానికా ఏంటి? అయ్యో, ఆటగాడు కాదు కూడా పాటగాడు, అంతే. ఆటగాడువా? అట్లా ఒకటి 2 కంట్రీస్ తిరిగాను అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పటికీ కూడా షో అయ్యి 3 years అయినా ఇప్పటికీ ఆన్లైన్ నుంచి కానీ ఆఫ్లైన్ నుంచి కానీ ఇంత మంచి రెస్పాన్స్ రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఓకే, ఇంకా గుర్తున్నానా అనేది ఇంకా అప్పుడప్పుడు అంటే ఈ రీల్స్ రూపంలో కానీ, ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపంలో కానీ, ఫేస్బుక్ వీడియోస్లో కానీ ఇట్లా అప్లోడ్ చేస్తూ కూడా జనాల మెప్పులు పొందడం అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి ఎంత ఎఫర్ట్ పెట్టినా ఆడియన్స్ అప్రిసియేషనే మేజర్ బూస్టప్ ఇస్తుంది. రైట్. సో ఇంకా వర్క్స్ చేయడానికి ఒక మంచి మైలేజ్ అనేది కూడా మనకు ప్రొవైడ్ చేస్తాం, బూస్ట్, ఎక్సలెంట్ బూస్టప్ అండ్ వెరీ వెరీ గుడ్ టు రిసీవ్. ఇట్లానే వర్క్స్ చేస్తూ జనాల మెప్పులు పొందుకుంటూ, సో అన్నీ ఈ బ్లెండ్ని పర్ఫెక్ట్గా మ్యాచ్ చేయడమే ఓకే యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను చేయాల్సింది. ఎంతకు ప్లేబ్యాక్ సింగర్గానే కాకుండా సో ఈవెంట్స్లో కూడా మంచి సింగింగ్ అనేది కూడా ఎక్కువ ఈవెంట్స్లో కనిపిస్తున్నాను, వింటూ ఉన్నాం. అవును బ్రో, కరెక్ట్. ఏంటి రీజన్ ఏంటి? అఫ్ కోర్స్ బ్రో, మరి సింగింగ్ టాలెంట్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే ఈవెంట్స్ కూడా వన్ ఆఫ్ ది మెయినే కదా బ్రో. ఎందుకంటే ఈవెంట్స్ అనేది ముందు నుంచే ఉన్నాయి. ఎందుకంటే పాడడం ప్లస్ జనాలు కూడా అవి చూసి ఎంజాయ్ చేయడం, వాళ్ళ బూస్టప్ కానీ మనం పాడుతున్నప్పుడు వాళ్ళు డ్యాన్స్ వేయడం, మన చేత డ్యాన్స్ వేయించడం అవి చేస్తూ, సో ఆ మెప్పులు బట్టి ఇంకా క్రేజ్ ఆల్సో మ్యాటర్స్ కదా బ్రో ఆ విషయంలో. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈవెంట్స్ అనేది మెయిన్. ఎందుకంటే ఒక పరంగా అప్పుడు కూడా మేజర్ గెస్ట్స్ రావడం, సో వాళ్ళతో కూడా ఇంటరాక్షన్స్, ఇంకా వాళ్ళ మెప్పులు కూడా పొందడం, చెప్తారు కదా ఫ్యూచర్లో కలిసి వర్క్ చేద్దాం అన్నట్టు. ఇండియన్ ఐడల్ డేస్ షూర్ బ్రో. ఎలా ఉన్నింది అప్పుడైతే? సో యూ గైస్ ఆర్ వన్ ఆఫ్ ద సెన్సేషన్స్ ఆ టైంలో. సో ఈరోజు ఇప్పటికీ మీ రీల్స్ కానీ ఆ సాంగ్స్ కానీ గుర్తు తెచ్చుకుంటూ ప్రేక్షకులు ముందుకెళ్తూ ఉన్నారంటే మీరు ఆ రోజులో మీరు చేసిన మార్క్ అండ్ ఎవ్రీథింగ్. ఒక మంచి ప్లాట్ఫామ్ ఆర్టిస్ట్కి వచ్చింది కాబట్టి, సో మేము కానీ మా మిగతా కోఆర్డినేషన్స్ కానీ మేము ఏమేమి చేయగలమో అవన్నీ మేము చేసాం, అన్నీ చేసాం. ఇంకా అంటే ప్రూవ్ చేసుకోవడానికి ఒక పెద్ద స్టేజ్ దొరికింది కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆపర్చునిటీ. సో ఎంత చేసినా సరే మన ఇండివిజువాలిటీ, మన మార్క్ అనేది మనం ప్రొజెక్ట్ చేయాలి, మనం పోర్ట్రేట్ చేయాలి ఆడియన్స్కి. రైట్. సో అప్పుడే దాన్ని బట్టే ఆడియన్స్ కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో వీళ్ళంటే ఇలా చేయగలరు, వాళ్ళు అలా చేయగలరు చెప్తారు కదండి మామూలుగా. సో అట్లా కాబట్టి నాకంటూ కూడా ఒక మార్క్ నేను క్రియేట్ చేసుకోవాలని నేను ఫిక్స్ అయ్యాను ముందు వెళ్ళినప్పుడే. ఎంత చేసినా ఎండ్ ఆఫ్ ది డే మనం ఏంటనేది మనం చూపించాలి ఆడియన్స్కి. వచ్చిన ఆపర్చునిటీని జాగ్రత్తగా ఉపయోగించుకొని, సో ఇచ్చిన ప్రతి ఒక్క సాంగ్ని కానీ ప్రతి ఒక్క సాంగ్ని కూడా ఒక త్రికరణ శుద్ధితో నేర్చుకొని పెద్ద మాటే ఆడియన్స్ ముందు ప్రొజెక్ట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ టాస్క్. అంటే ఇలా ఇండియన్ ఐడల్ గురించి ఇంకా బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకునే ముందు సో చాలా ప్రేక్షకులు కూడా నన్ను తిట్టుకుంటూ ఉంటారు, జయంత్ వచ్చి ఎంతసేపు అవుతుంది ఒక పాట కూడా పాడించేయంటారా అని నన్ను తిట్టుకుంటూ ఉంటారు. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ సింగింగ్ అనేది ఎప్పుడు మొదలైంది? సో ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి ఏమైనా అంటే మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు వచ్చారా, లేకపోతే ఎలా? మ్యూజికల్ బ్యాక్గ్రౌండ్ అంటే
మా నాన్న అమ్మ ఇద్దరు పాడతారు. Hmm. మా నాన్నగారు బీజే సుధాకర్ గారు ఎన్టీపీసీలో డిప్యూటీ మేనేజర్గా వర్క్ చేస్తుంటారు. ఓకే. సో నాన్నగారు కూడా ప్యాషన్ ఉండేది పాడడం అనేది. సో ఒక పక్క జాబ్ చేస్తూ ఇంకో పక్క ఇది ఈవెంట్స్లో పాడుతూ ఉండేవారు. అంటే టీవీ షో అయితే ఒక్క షోలోనే మా నాన్నగారు పాడారు. అవునా? అప్పుడు వీజా టీవీలో రాగాల పల్లకిలోని షోలో పాడారు స్టార్టింగ్. ఆహా. సో మేబీ అదే ఆరా నాకు మా అన్నకు కూడా వచ్చుంటుంది Hmm. ఈజీగా. ఎందుకంటే చెప్తారు కదండి ఇప్పుడు పేరెంట్స్కి ఉన్న టాలెంట్స్లో కనీసం ఏదో ఒక వంతు వాళ్ళ పిల్లలు కూడా వస్తుందని ఆ చెప్తుంటారు. జీన్స్ అట్లా ఫ్లో అవుతూ ఉంటుంది. ఎస్, Okay. సేమ్ జీన్స్ అట్లా ఎక్కేసి ఉంటుంది మొత్తం బాడీలో. ఆ, మీకు మీ బ్రదర్కి ఎక్కేసింది అంటారు. అవునండి, 100%. ఓకే. సో అట్లా నేను కూడా చిన్నప్పుడు, అంటే నేను పుట్టింది రామగుండంలోనే. Hmm. సో అప్పుడు డైలీ సాంగ్స్ ప్లే చేస్తూ ఉండేవాళ్ళు. Hmm. ఇప్పుడు టీవీలో వింటాం కదండి సాంగ్స్ అన్నీ. అప్పుడు 2002 to 4 ఆ టైం 1-2 years టైం. అప్పుడు 2 years. అప్పుడు వచ్చిన హిట్ సాంగ్స్ ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు, చక్రి గారు, మణి శర్మ సార్, డిఎస్పి సార్, వీళ్ళ పాటలన్నీ వస్తుండే కదా టీవీలో. అవి వింటూ, అవి పాడుకుంటూ, వాటికి డాన్స్లు వేసుకుంటూ, సో అట్లా పాడుతూ ఉండేవాడిని. మెయిన్ ఉంటాయి కదండి కొన్ని హిందీ సాంగ్స్, అద్నాన్ సమీ గారి పాటలు లిఫ్ట్ కరాదే, లేదా ఆర్పి పట్నాయక్ సార్ సాంగ్స్ అంటే జయం, సంతోషం, ఎన్ నంబర్ ఆఫ్ ఆల్బమ్స్, దిల్. ఇంకా చక్రి సార్ది కూడా అప్పుడు ఉన్న ఈడియట్ పాటలు కానీ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. కరెక్ట్. మనీ సార్ది కూడా అప్పుడు ఒక్కడు, ఈ సాంగ్స్ అని ఒక్కడు, ఇంద్ర, ఖుషి. డిఎస్పి సార్ది కూడా అప్పుడు ఉన్న ఆనందం, సొంతం, ఆర్ ఆర్య, ఈ సాంగ్స్ అన్ని ఇట్లా ఏదో ఒకలాగా హమ్ చేస్తూ ఉండేవాడిని. హమ్ చేయడం కానీ పాడడం కానీ స్కూల్లో ఉన్నప్పుడు. అంటే యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ నాకు పూర్తిగా గుర్తులేదు, నాకు బిట్స్గా ఉన్నాయి చెప్తున్నాను. ఓకే. సో ఇవన్నీ చేస్తున్నప్పుడు నాన్నగారు రికార్డ్ చేశారు విని. నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ, నీ నవ్వులో శృతి కలిపి పాడనా, నీ నవ్వులో అణు అణు అవ్వనా, అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా, నువ్వంటే నా ఇష్టమని అన్నది నా ప్రతి శ్వాస. సో అప్పుడు తెలిసింది ఈ సింగింగ్ అంటే. తెలియని టైంలోనే నేను నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఓకే. ఇది Direct ఫస్ట్ గా. పర్ఫార్మెన్స్ ఎక్కడ? ఫస్ట్ పర్ఫార్మెన్స్ 2004 పాడాలనుంది అని స్టార్ మా, అంటే ఇప్పుడు స్టార్ మా, అప్పుడు మా టీవీ. ఓకే. మా టీవీలో పర్ఫామ్ చేసిన. అది కూడా ఇది అదృష్టమో లేకపోతే అంతకంటే పెద్ద పదమే వాడంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది నేను. ఇట్స్ అ వెరీ వెరీ డివైన్ థింగ్. అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు డెబ్యూ చేసిన అతి తక్కువ మంది సింగర్స్లో నేను ఒకడిని. ఓకే. అది నాకు చాలా గర్వకారమైన విషయం. నేను కానీ అట్లా ఇంట్రడ్యూస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా. బికాజ్ బాలసుబ్రహ్మణ్యం గారి సాంగ్స్ వింటూ పెరిగిన వాళ్ళు, వాళ్ళ పాటలే ప్రాక్టీస్ చేసుకుంటూ మ్యూజికల్లీ ఇంత ఉందా అంటే, లైక్ ఒక అబ్సల్యూట్ సినిమా అన్నట్టు ఒక అబ్సల్యూట్ మ్యూజిక్ రైట్. బాలసుబ్రహ్మణ్యం గారి మ్యూజిక్ అంటే. సో అట్లా వింటూ సార్ ముందు సార్ పాట పర్ఫామ్ చేయడం అనేది, అది అప్పుడు నాకు తెలియదు. ఏ సాంగ్ పాడావు అప్పుడు? అప్పుడు కాశీ విశ్వనాథ అని, కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ, నువ్వే తండ్రివైతే నా తల్లి విశాలాక్షి, నువ్వే నాకు సాక్షి, కాశీ విశ్వనాథ తండ్రి విశ్వనాథ. వా.